హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్. ఇక్కడ వచ్చేసి నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. జ్యూసీగా ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను రైస్ తీసుకుంటా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే రైస్ మటన్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవట్లేదు. ఎందుకంటే రైస్ ఎక్కువ రైస్ చేస్తారు. రైస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అందుకనేసి 650 గ్రామ్స్ ఆఫ్ అప్రాక్సిమేట్గా రైస్ తీసుకుంటే మటన్ వచ్చేసి 500 గ్రామ్సే తీసుకున్నాను. ఇక్కడ మటన్ వచ్చేసి బాయిల్ చేయడం కోసం సపరేట్గా పెడతా ఉన్నాను. అందుకే ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసి వాటర్ చాలా కొంచెం స్ప్రింకిల్ చేసినట్టు వేసినా పర్వాలేదు. ఎందుకంటే ఉప్పు, కారం అనేవి చాలా బాగా పడతాయి. ఇది వచ్చేసి నేను గరం మసాలా యూజ్ చేయను, ఈ పౌడర్ యూజ్ చేస్తాను. ఇదంతా పౌడర్ చేసుకొని షాలో ఫ్రై చేసేసి పౌడర్ చేసుకొని ఇది యూజ్ చేస్తాను. దీంట్లోనే బాదం కానీ కాజు కానీ వేసుకొని ఫ్రై చేయొచ్చు. కాకపోతే నేను అక్కడ మర్చిపోయాసని ఇక్కడ వేసేసి పేస్ట్ లాగా చేసేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ పౌడర్ అనేది కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి కర్రీస్లో వేసుకొని కూడా ఎలా ఉంటుంది ఏమి అనేసి. తర్వాత ధనియాలు కొంచెం తక్కువ తీసుకున్నాం కదా, ధనియాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ ధనియా ఫ్లేవర్ వస్తూ ఉన్నట్లే ఉంటుంది. అందుకోసం అనేసి ధనియాలు కొంచెం తక్కువే తీసుకుంటాను నేను. ఎప్పుడైనా ధనియాలు కొంచెం ఎలా మనం చేసేదాన్ని బట్టి ధనియాలు తీసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కదా, నేను ఏవైతే టిప్స్ ఫాలో అవుతానో అవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఇది గ్రేవీ కోసం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ కానీ ఆ జ్యూసీనెస్ కానీ రావాలంటే కొంచెం ఉండాలి కదా, గ్రేవీ లాగా ఆ జ్యూసీగా రావాలంటే అందుకోసమనే సపరేట్గా నేను పౌడర్ చేసుకొని వేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే గరం మసాలా ఫ్లేవర్స్ అంత చక్కగా నాకు నచ్చుతాయి కానీ అంత చక్కగా నచ్చవు. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి, రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా ఆసమ్గా అనిపిస్తుంది మన చేతి వంట. దానికంటే కూడా ఇదే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే చేసిన తర్వాతే తెలుస్తుంది కదా, అందుకోసమనే ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్టార్ అనీసా కానీ ఇలాంటివి ఇంకా బిర్యానీ స్పైసెస్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ యూజ్ చేయలేదు. ఇదేం బిర్యానీ ఇలా అయితే అనుకోండి. ఎందుకో స్టార్ అనీసా వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ లాగా ఉంటుంది. తర్వాత బడి ఇలాచి అవి అయితే అంతగా వాటి వల్ల ఏం నష్టం అనిపించదు. అలా అని దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయింది అలా కూడా ఏం అనిపించదు. అందుకనేసే అవి ఎక్కువ యూజ్ చేయను. మసాలాస్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది కదా, మసాలా ఐటమ్స్ ఏవైనా కానీ. అందుకనేసి లిమిటెడ్గా యూజ్ చేసి మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమంటారు కారం లాగా అలా ఏదైనా కావాలంటే మిరియాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. మాకైతే ఈ కారం ఇలా సరిపోతుంది, అందుకనేసి నేను ఇంత వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దమ్ పెట్టేశాను కదా. ఇంకోటి ఏంటంటే ఈ కడాయిలో ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసి పెట్టాను. ఎందుకంటే దమ్ పెట్టినప్పుడు అడుగు అంటకుండా ఉండడం కోసం. ఫస్ట్ గ్రేవీ వేస్తే ఏమవుతుందంటే అడుగు అంటేస్తుంది. ఎందుకంటే మనం దీంతో పౌడర్గా మసాలా అనేది జ్యూసీగా రావాలంటే కొంచెం ఎక్కువ పౌడర్ వేసాం కదా మనము. ఆ పౌడర్తో పాటు బాదంది పేస్ట్ ఉంది, తర్వాత కోకోనట్ పేస్ట్ ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుంది. అందుకోసం అనేసి ఫస్ట్ రైస్ వేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.